రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న దారుణాలను దృష్టిలో ఉంచుకుని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల్లో భద్రతాభావం పెంపొందేలా రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేయాలని సూచించారు. నేరాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠినంగా వ్యవహరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. గోరక్షణపేటలో హత్యకు గురైన చెవేటి బుజ్జిబాబు కుటుంబాన్ని పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని లాలా చెరువు రైతు బజార్లో సన్నబియ్యం అమ్మకాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. అనంతరం రైతు బజార్లో తనిఖీలు చేశారు. కూరగాయల నాణ్యతను, ధరల పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్లో అందుతున్న సేవలపై కొనుగోలు చేయడానికి వచ్చిన సామాన్య ప్రజలు, వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యమైన, శుభ్రమైన కూరగాయలను మాత్రమే విక్రయించాలని అధికారులను, వ్యాపారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముక్కా దేవి రాంబాబు, బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 లోపు వంట గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి పార్వతి సూచించారు. గ్యాస్ కనెక్షన్ల దుర్వినియోగాన్ని నివారించడం, నిజమైన వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా కొనసాగించడం లక్ష్యంగా ఉందని తెలిపారు. హెచ్పీసీఎల్ వినియోగదారులు, హెచ్పీ పే యాప్, ఇండియన్ ఆయిల్ గ్యాస్ వినియోగదారులు, ఇండియన్ ఆయిల్ వన్ యాప్, బీపీసీఎల్ వినియోగదారులు హెలో బీపీసీఎల్ యాప్ ద్వారా లేదా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి నుంచే ఈకేవైసీ పూర్తి చేయవచ్చని, లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు మహేష్ ఆటోమొబైల్స్ అధినేత లక్ష్మీ నారాయణ జవార్ నిన్న రాత్రి హఠాన్మరణం చెందారు. ఛాంబర్ నూతన భవనంలో జవార్ కీలక పాత్ర పోషించారు. జవార్ భౌతిక కాయాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వా రాజా, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, ఛాంబర్ ట్రస్ట్ బోర్డు సభ్యులు సందర్శించి నివాళులర్పించారు. రేపు లక్ష్మీనారాయణ జవార్ అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన మృతికి సంతాప సూచకంగా రేపు ఛాంబర్ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. వర్తకులు కూడా రేపు మధ్యాహ్నం వరకు షాపులు మూసివేయాలని గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.